నమస్తే, వెల్కమ్ టు కేబీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం రాజకీయ ప్రసంగం లాగా ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు. చంద్రబాబు రాకతో ఏపీ అభివృద్ధి బాటలో నడుస్తుంది. మంత్రి నారా లోకేష్. గొండు గోవారులను ఎస్టీలో చేర్చాలని వినతి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వర్గీకరణ మాదిగల న్యాయమైన హక్కు అని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వర్గీకరణ కోసం అధ్యయనం చేశామన్నారు. ఎస్సీ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేసినందుకు కాంగ్రెస్ రాహుల్ గాంధీలను మాదిగలు అభినందించాలని చెప్పారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా వన్ మెయిన్ కమిషన్ వేశారని గుర్తు చేశారు. 199 పేజీలతో ఓ నివేదికను కమిషన్ ఇచ్చిందని అన్నారు. ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించారని తెలిపారు. వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు. మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఏ రాష్ట్రం ఈ దేశంలో అమలు చేయలేదు. ఏ రాష్ట్రం, ఏ కేంద్ర ప్రభుత్వం ఇవాళ మా సోదరుడు ఎక్కడైతే మద్దతు పలుతుండో, నాకు మంచి మిత్రుడు ఆయన, నాకేం విభేదాలు లేవు. నేను మళ్ళీ మీరు ఎవరైనా అనుకున్నారు, కృష్ణమాదిగతో నాకు పర్సనల్ రిలేషన్ చాలా గొప్పగా ఉంది. ఆయనతో నాకు ఏం చిన్న ఎంట్రకాంత కూడా మాకు భిన్నాభిప్రాయాలు. కాకపోతే నాకంటే ఆయన కిషన్ అన్నను మోడీని ఎక్కువ నమ్ముతుండు. కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ అమలు చేయలే. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో అన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్న కాడ, ఇన్ని రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, నన్ను చేసిరా. కానీ నేనేందంటే ఈ వర్గాలకు అన్యాయం జరిగింది, ఇక నేను ఉన్నప్పుడు కూడా న్యాయం చేయకపోతే వీళ్ళకి ఎవ్వరు న్యాయం చేయరని నేను బలంగా నమ్మిన. అందుకే ఇంకెవ్వరు ఏమన్నా అనుకొని ఎవరు ఏమన్నా తెచ్చుకొని ఈ జాతికి న్యాయం చేయాలనుకున్న పట్టుదలతోని దాన్ని పక్కడబందిగా అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చి నేను అసెంబ్లీలో బిల్లు చేసి, అంతకంటే ముందు ప్రొఫెసర్ కాసిము వాళ్ళు వచ్చి నాతో అడిగిన. అంటే నేను చెప్పిన, మీకు బిల్లు కావాలన్నా ఆడాబిడి కావాలన్నా అని. మాకు బిల్లు కావాలి సార్ అన్న. బిల్లు కావాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. పిల్లగాడు ఎంత తెలుగుకల్లా చదువైనోడైనా వాడు సంవత్సరం చదివినాకనే పరీక్షలు పెడతాం కదా. దీనికి కూడా ఈ ప్రాసెస్ కూడా ఒక పద్ధతి ఉంటుంది. అసెంబ్లీ కానీ, లేకపోతే క్యాబినెట్ కానీ, కమిషన్ కానీ, రిపోర్ట్ కానీ, దాన్ని చట్టం రూపొందించాలి. చట్టంలో లొసుగులు ఉండొద్దు. మళ్ళీ దాన్ని చట్టం చేసినాక మళ్ళీ దాన్ని ఎవరో ఒకరు దాంట్లో ఏదో ఒకటి ఎతికి కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఏదైనా చేస్తే అది మళ్ళీ మొదటికి వస్తే ఇంక మళ్ళీ ఎప్పటికీ ఇది అపరిష్కృతమైన శాశ్వత సమస్య ఉంటుందని చెప్పి దాన్ని పక్కడ్బందీ చేసి దాన్ని మొత్తం దామన్నను ముందలు పెట్టి వెనకంగా మేము అందరం ఉండి మిగతా వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ నేను సభలో కూడా అందరినీ కూడగట్టి ఎవ్వరు కూడా దీన్ని వ్యతిరేకించే సాహసం చేయలేదు. ఎవరిని కూడా వ్యతిరేకించనీయకుండా వ్యవహారం నడిపినాం. ఎందుకంటే దీన్ని అందరి ఆమోదంతో ముందుకు తీసుకెళ్తున్నాను ఒక అభిప్రాయం ఇవ్వడం ద్వారా మాదిగ ఉపకులాలు ఎవ్వరికి అన్యాయం చేస్తలేరు. వీళ్ళు వాళ్ళ న్యాయమైన హక్కు కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక విస్తృత అభిప్రాయాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేసింది. ఇవాళ దాన్ని సాధించుకున్నాం. నేను ఆయన అసెంబ్లీలో చెప్పిన, దీన్ని కొలిక్కి తెచ్చే వరకు ఏ నోటిఫికేషన్ ఇవ్వనని. ఆయన నుంచి ఇవాళ వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ఎందుకంటే నాకు కూడా దీన్ని ఏదో ఒకటి తేల్చాలి. ఎన్నేళ్ళు 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి ఇది సిక్కుముడై జటిలం అయిపోయి ఇది ఒక సమస్యగా తయారవుతుంది. దీనికి ఒక పరిష్కారం చూపిస్తే చరిత్రలో ఎప్పుడైనా చిన్న సాయం చేస్తేనే మీరు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. పూట ఇంత అన్నం పెడితే కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ జాతి నమ్మకంగా ఎంబడి నడుస్తుంది. ఓ పూట భోజనం పెడితే కూడా నమ్మకంగా నడుస్తారు. గ్రామాలలో మాకు తెలుసు. ఎందుకంటే పొలం కాడు మీకు మాకే కాదు ఉన్నది సంబంధం అంతా. బాయికాడ ఏదైనా ఉన్నది మీకు మాకే సంబంధం కాబట్టి మీ గురించే నాకు పూర్తిగా అవగాహన. ఇదే కాకుండా నేను అయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇస్మాయిల్ పుల్లయ్య గారి కూతురు రాణి కుమిదిని మాదిగా ఆడబిడ్డని నేను వేసిన. 100 ఏళ్ళ హిస్టరీ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్ళ నుంచి ఏ దళితుడు కాలే.
మొదటిసారి దళితుని, అది మాదిగలకు సంబంధించిన కుమార్ని ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ కాసిమ్ని ఈరోజు మన ప్రభుత్వాన్ని నియమించింది. అదేవిధంగా దామన్న సరే ఆయన డిప్యూటీ సీఎంగా చేశారు, ఇవన్నీ చేశారు. లక్ష్మణ్ని విప్పుగా చేసినాం. అదేవిధంగా మనము రాజీవ్ గాంధీ IIIT బాసరకు మనం మాదిగా వైస్ ఛాన్సలర్ని మనం నియమించుకున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పాల్వాయి రజనీ కుమార్ని ఈరోజు మెంబర్గా మాదిగా ఆడబిడ్డని ఈరోజు విద్యా కమిషన్ వేస్తే చారగొండ వెంకటేష్ని వేసినాం. ప్రొఫెసర్ పురుషోత్తం గారిని రిటైర్ అవ్వగానే ఇమ్మీడియట్గా హయ్యర్ ఎడ్యుకేషన్లో వైస్ చైర్మన్గా నియమించుకున్నాం. అదే సరే సీఎం ఆఫీస్ సరే టికెట్ల విషయంలో సరే అంటే నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే గతంలో మీకు చిన్న అవకాశం రావడానికి చాలా కష్టం ఉండే. ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఉస్మానియా యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ IIIT, హయ్యర్ ఎడ్యుకేషన్, విద్యా కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎక్కడైనా నాకు ఏ అవకాశం వచ్చినా ఎవరు ఏమని అనుకొని వీళ్ళకి ఈసారి చేయాల్సిందే అని చెప్పి అవసరమైతే మా వాళ్ళని పక్కన పెట్టి కూడా మీ వాళ్ళకి చేసిన. ఎందుకంటే మీకు నష్టమైంది కాబట్టి వీళ్ళందరినీ మేలు చేయాలి, మేలు చేస్తే ప్రయోజనం ఉంటుంది, మీరందరూ బాగుపడాలని నా సూచన ఒక్కటే, అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోండి, దాన్ని 10 మందికి సాయం చేయడానికి ఉపయోగించండి. మన వాళ్ళకి ఏమవుతుందంటే మీకైనా మాకైనా రాగానే జర పుర్సత్ అయిపోతాం, మనం జర రిలాక్స్ అయిపోతాం, జర దావతులకు గివతులకు ప్రాధాన్యత ఇస్తాం. దాంతో ఏమవుతుందంటే చూసినావా వీళ్ళకి అవకాశం ఇస్తే నిలబెట్టుకోలేదు, వీళ్ళకి అవకాశం ఇస్తే గిట్ల చేసిరు, వీళ్ళకి అవకాశం ఇస్తే గట్ల చేసిరు అని ఎదురుగున్నోళ్ళు మన వెనకంగా మాట్లాడుకుంటారు. అందుకోసం నేనేమంటున్నట్టు ఈ అవకాశం వచ్చిన వాళ్ళు కానీ రేపు భవిష్యత్తులో ఈ ఉద్యోగాలలో డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, IASలుగా, IPSలుగా మన పిల్లలు ఎవరైనా చివరికి హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ కానీ 10 మందికి సాయం చేసేటట్టు మనం దీన్ని నిలబెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకో 10 అవకాశాలు వస్తాయి. మనం అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని సరిగ్గా మనము ప్రజల ముందర కొంచెం మన గౌరవం పెరిగేటట్టు మనం వివరించకపోతే ఇక వీళ్ళకి ఇస్తే గింతేనా, వీళ్ళు మారరు, వీళ్ళు గిట్లనే ఉంటారు అంటే నేను జర ఓపెన్ అయ్యి చెప్తున్నా మీతో. ఎందుకు చెప్తున్నానో దీన్ని అర్థం చేసుకోరి. అంతా బాగుందని చెప్పి మీకు చేతులు కలిపి ఫోటో దిగి పంపొచ్చు, కానీ దానివల్ల పూర్తి స్థాయి ప్రయోజనం లేదు. మనకి ఏ అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకొని అరే వీళ్ళకి ఇస్తే సమర్థులే, బాగా చేస్తారు, 10 మందికి ఉపయోగపడతారు, జర పద్ధతి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం రాజకీయ ప్రసంగం లాగా ఉందని, బడ్జెట్లో పచ్చి అబద్ధాలు, అసత్యాలు ఉన్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. భట్టి బడ్జెట్ బడా ఝూట్ బడ్జెట్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయత కోల్పోయిందన్నారు. ఈ బడ్జెట్లో అబద్ధాలు, అతిశక్తులు తప్ప ఏమీ లేవని పేర్కొన్నారు. ఎన్నికల ముందు అన్ని చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ఏమి చేయమనే మాదిరి బడ్జెట్ ప్రసంగం ఉందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఏం అడిగితే అదే ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. శాసనసభలో బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ BDS హాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ బయట అబద్ధాలే మాట్లాడుతున్నారని ఆరోపించారు. అన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చారు. ప్రతి గ్రూప్ ఎంత తీసుకున్నది? 20 లక్షలు, 30 లక్షలు. ఇప్పుడు బస్సు తీసుకుంటే ఎంత? 50 లక్షలు. ఎలక్ట్రిసిటీ పెడితే ఎంత? 1 కోటి రూపాయలు. అట్లా ఏ గ్రూప్ అయినా 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చిండ్రు లోన్. మరి వడ్డీ లేని రుణం ఎంత వస్తుంది? 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలకే వడ్డీ లేని రుణం. మిగతా 15 లక్షలకు 12.5% కాడికి బ్యాంకులకు మహిళలే వడ్డీ కట్టుకుంటున్నారు. అంటే ఆ మిగతా 15 లక్షలకు నెలకు 15,000 రూపాయల వడ్డీ అవుతుంది. కానీ బడ్జెట్లో ఏం చెప్తుండ్రు? 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అని బడ్జెట్లో చెప్పిండ్రు. అంటే వాళ్ళు తీసుకున్న మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇస్తే మీరు చెప్పింది నిజం. ఇస్తున్నది 5 లక్షలకు, కానీ చెప్తున్నది మొత్తానికి. అంటే నిజానికి 20,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలకు అప్పిస్తే వడ్డీ లేని రుణం వర్తించేది 4-5 వేల కోట్లకు పెంచదు. మిగతా 15-16 కోట్లకు మహిళలు 12.5% ఇంట్రెస్ట్ వాళ్ళే కట్టుకుంటున్నారు. అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని మా అక్క చెల్లెలను మహిళలందరినీ కూడా దారుణంగా మోసం చేస్తా ఉంది.
అబద్ధాలు చెప్తా ఉంది. బడ్జెట్ స్పీచ్ లో కూడా అబద్ధాలు చెప్తున్నారు. నేను ఉత్తగా చెప్తలేను. అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, ఇది సంతకం కూడా చూడండి కింద, ఈ సమాధానం ఇచ్చింది సీతక్క గారు. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున సమాధానం ఇచ్చారు. అంటే మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అనేది బోగస్ మాట, అబద్ధపు మాట అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చెప్పింది. నంబర్ 1. నంబర్ 2, స్టిచింగ్ ఛార్జెస్. అది ఇంకా జోక్ ఏంటంటే, పోయినసారి అదే పేజ్ 35లో చెప్పిండ్రు 2024-25లో. ఈసారి కూడా మక్కి అదే పేజ్ 35లో చెప్పిండ్రు. పోయినది అమలైందంటే కాలేదు. ఏంటిది ఇది? పేజ్ 35లో మీరు చూస్తే స్కూల్ యూనిఫామ్ల కుట్టి ఛార్జీలను జతకు 50 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచడం జరిగింది అని ఇంకా చాలా ఎక్కువ చెప్పారు. దానికి టైం లేదు. ఈసారి కూడా మీరు చూస్తే ఇది ఈ సంవత్సరం బడ్జెట్ బుక్. ఇందులో కూడా ఏం చెప్తారంటే, స్వయం సహాయక సంఘాలకు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టే బాధ్యత అప్పగిస్తూ కుట్టు ఛార్జీలను 75 రూపాయలకు పెంచడం జరిగింది. సేమ్ పేజ్ 35. మక్కి కొట్టిరే, మారం కూడా మారలే. అయితే దీంట్లో ఏముంది? నిజంగా 75 రూపాయలు ఇచ్చిండ్రా? ఇక ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా మీరు ఈ మధ్య వినే ఉంటారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 25 రూపాయలు ఇచ్చింది, మేము 75 చేసినామని చెప్పి ఆయన ఇంకింత అబద్ధం మాట్లాడు. ఓపెన్ స్పీచ్ ముఖ్యమంత్రి గారు బహిరంగ మీటింగ్ లో చెప్పిండ్రు. నిజమేందంటే, మేమున్నప్పుడు 50 రూపాయలు ఇచ్చాము, మేము మహిళా సంఘాలకే ఇచ్చాము, ఈ ప్రభుత్వం కూడా 50 రూపాయలే ఇచ్చింది. నేను ఇప్పుడు కూడా డౌట్ వచ్చి మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు కూడా వాళ్ళ ఎంఈఓకి ఫోన్ చేసిండ్రు. నేను కూడా మా ఎంఈఓకి ఫోన్ చేసిన. కొత్త ప్రభాకర్ అన్న కూడా వాళ్ళ దుబ్బాక ఎంఈఓకి ఫోన్ చేసి అడిగిండు, ఏంది భయ్ మీరు 50 రూపాయలు వచ్చినాయా 75 రూపాయలు వచ్చినాయా అని అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే 50 రూపాయలే వచ్చినాయి సార్, 75 రూపాయలు రాలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి స్టిచ్చింగ్ ఛార్జీలు ఈ రాష్ట్రంలో ఏ మహిళా సంఘానికి కూడా ఈ రోజుకు 75 రూపాయలు రాలేదు, వచ్చింది 50 రూపాయలు మాత్రమే. బట్టి గారు మధురకు పోయి మీ మహిళా సంఘాలను అడుగుదామా, లేదు సిద్దిపేటకు వస్తావా మా మహిళా సంఘాల దగ్గరికి పోయి 75 రూపాయలు ఏమైనా ఇచ్చిందా అని అడుగుదామంటే, నేను ఐఎమ్ రెడీ, ఆర్ యూ రెడీ అని అడుగుతున్నా. ఇచ్చింది 50 రూపాయలు, 75 రూపాయలు ఇచ్చినామని 2 బడ్జెట్లలో కూడా చెప్పుకున్నారు. ఇది శుద్ధ అబద్ధం. ఇది మహిళా సంఘాలను, మా అక్క చెల్లెలను ఈ ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్క చెల్లెళ్ళు బట్టి గారి ప్రసంగము విన్నారు, నేను మాట్లాడుతున్నది వింటున్నారు. సో నేను చెప్పేది తప్పైతే మమ్మల్ని శిక్షిస్తారు, మీరు తప్పు చెప్తే మిమ్మల్ని శిక్షిస్తారు. హనుమాన్ జంక్షన్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అశోక్ లేలాండ్ ప్లాట్ మైలురాయిగా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలను కలిగిన 75 ఎకరాల ఈ ప్లాంట్ లో ఆధునితన తయారీ సాంకేతికతతో ఏటా 4,800 బస్సులను ఉత్పత్తి చేస్తారని, తొలి దశలో 600 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని, రెండో దశలో మరో 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోనే మల్లవల్లి పారిశ్రామిక వాడలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్ ను లోకేష్ ప్రారంభించారు. అక్కడ తయారు చేసిన మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్పోర్ట్ నూతన బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. Manufacturing plant in Mallavalli, 2023 August 24th. During my Padayatra, I came to Mallavalli and I made an electoral promise that we will bring Ashok Leyland back here and start production, and we're really lucky to be here. I extend my very warm greetings to the leadership of Ashok Leyland and the Hinduja Group, esteemed industry stalwarts, the government officials and everyone present here. Recently I was in Delhi in a fireside chat, and the question that I got asked is, Tamil Nadu has Chennai, Karnataka has Bangalore, Telangana has Hyderabad, what do you have? And I just told them one thing, we have something called the brand Babu, and that is our Chief Minister. Between the year 2019 and 2024, I do understand that industry went through a lot of turmoil. You had various challenges to face. Power purchase agreements were cancelled, and that created a lot of uncertainty in the market. Reputed companies like Ashok Leyland, Amar Raja, Lulu had to really relook at their investments here in our state. But then people have spoken.
I think the citizens of Andhra Pradesh have made it very clear that welfare and development go hand in hand, and creating jobs should be the singular focus of a state government. I'm really lucky to be here. It was in the year 2018 that this entire concept came through. Back then, the Chief Minister of Andhra Pradesh, Mr. Naidu ji, laid the foundation stone for this amazing project, and I'm really lucky to be here to actually inaugurate the entire project. As ministers, before we go to the market and attract new investments, it was very important for us to convince existing investors in a state that Andhra Pradesh means, and Andhra Pradesh is ready to do business. That's where we've reached out to Ashok Leyland to say that we are all here. As a state, we're willing to support you. We're willing to go the extra mile. And I offered them only a single piece of paper, a white paper. I said, whatever your asks are from the state government, please write it down. And in the bottom, I'll just write one number. That is the number of jobs you need to create. I'll hold Ashok Leyland accountable only on that one initiative. And I'm really excited to see this project come alive. So it's spread across 75 acres with 40 acres of land currently developed. This facility in phase 1 aims to manufacture 2,400 buses annually and has a potential to go up to close to 4,000 plus buses manufactured here. What excites me is to see young workers here who are from our state, who are from different states. It really is a goosebumps moment for me. Phase 1, 600 jobs will get created, and I'm sure with Dwarka Tirmal sir's push, definitely phase 2 production will also start here, and together we'll create close to 2,000 jobs here in this facility of Ashok Leyland. Jobs here doesn't just mean economic activity. For us, it means liberation. It's about pulling families out of the cycle of poverty. And that's the singular focus with which this government wants to work with. Ashok Leyland will truly transform the local ecosystem. It will create not only primary jobs, but the kind of secondary jobs it will create is what really makes it even more exciting. And I'm really excited that cutting-edge buses are getting manufactured here, including soon the EV buses will also get manufactured here in this particular plant. And Ashok Leyland is a testament to the Honorable Prime Minister's vision, which is Atmanirbhar Bharat, and the state goal of becoming a hub for advanced, environmentally conscious manufacturing. By embracing cleaner technologies and sustainable practices, Ashok Leyland is setting a benchmark for others to follow, ensuring that growth and environmental responsibility go hand in hand. Ashok Leyland has consistently been a pioneer in the commercial vehicle industry. I got an opportunity to take a glimpse. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న గోండు గోవారిలు తెలంగాణ రాష్ట్రంలో ఏ కులంలోనూ చేర్చకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, తమను ఎస్టీ సామాజిక వర్గంలో చేర్చారని స్పీకర్ గడ్డం ప్రసాద్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోండు గోవారిల సంఘ ప్రతినిధులతో కలిసి వినతిపత్రం అందజేశారు. తమ కులాన్ని జాబితాలో చేర్చకపోవడంతో తమ పిల్లలు చదువుకోలేకపోతున్నారని ఆయనకు వివరించారు. అనంతరం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సైతం కలిసి వారు వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై తాము చర్చించి సరైన న్యాయం చేకూరేలా న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అక్కడ నుంచి కమిటీ ఒకటి వీళ్ళది ఇక్కడికి వెళ్ళి ప్రపోజల్ అంటే ప్రభుత్వం నుంచి రికమెండ్ చేస్తారు. ఓకే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం రాజకీయ ప్రసంగం లాగా ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు.
చంద్రబాబు రాకతో ఏపీ అభివృద్ధి బాటలో నడుస్తుంది మంత్రి నారా లోకేష్. గోవారులను ఎస్టీలో చేర్చాలని వినతి.